నందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాసనం మీద మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34 నుంచి 40 వచనములలో యెఫ్తా యెహోవా ఇశ్రాయేలుకు విజయం చేకూర్చిన తర్వాత తన ఇంటిలో నుంచి మొదట వచ్చిన దాన్ని యెహోవాకు బలి అర్పిస్తానని సెలవిచ్చినప్పుడు, విజయోత్సవంతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కుమార్తె తంబూరులతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతను ఎదుర్కొని వచ్చాను. అప్పుడు తాను తన బట్టలు చింపుకొని, నన్ను బహుగా కృంగజేసిద్దు అని తన కుమార్తెతో చెప్పినప్పుడు ధైర్యపరిచి తండ్రిని తన కన్యాత్వం కొరకు 2 నెలల సమయం ఇమ్మని అడిగినప్పుడు ఆమె వెళ్ళి తన చెలికత్తెలతో కొండల మీదకి పోయి కన్యాత్వం గురించి ప్రలాపించి 2 నెలల తర్వాత తిరిగి వచ్చినప్పుడు తాను మొక్కుకున్న ప్రకారముగా ఆమెకు చేసినట్లుగా చూస్తున్నాం. దానిని బట్టి ఇశ్రాయేలులో ప్రతి సంవత్సరము కూడా 4 దినములు ఆమెను గూర్చి ప్రసిద్ధి చేయుట అలవాటు అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె